Next question, third one. Choose the correct option. Justify your choice or answer. చూడండి 9 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ చూస్తేనే చెప్పేది 9 అని ఆన్సర్ అంతేనా. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇందులో నుంచి 9 కామన్ తీస్తాం. అక్కడ ఏమిటి, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ కామన్ కాబట్టి బ్రాకెట్. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 కదా. సో దట్ ఈక్వల్స్ టు 9 into 1, that equals to 9. So option is B is the correct answer, 9. Next, second one is 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosecant theta. ఇక్కడ చూస్తే tan secant ఉన్నాయి, ఇక్కడ చూస్తే cot cosecant ఉన్నాయి. ఓకేనా. సో మనం ఏం చేయాలి, అన్నిటిని సైన్ కాజులకి చేంజ్ చేద్దాం, అప్పుడు ఈజీ అవుతుంది. 1 ప్లస్ tan అంటే ఏమి, సైన్ బై కాజ్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ ఇక్కడ ఏంటి 1 బై సీకెంట్ అంటే 1 బై కాజ్ ఇంటూ ఇక్కడ చూద్దాం 1 ప్లస్ కాట్ అంటే కాజ్, సో కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ బై సైన్ థీటా మైనస్ కొసెకంట్ అంటే 1 బై సైన్, సో సైన్ థీటా. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందో చూద్దాం. కాస్ థీటా అనేది ఎల్సిఎం అంటే ఇక్కడ ఏంటి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఏంటి ప్లస్ 1, లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సైన్ థీటా ప్లస్ 1 అట్లా రాస్తాం. ఇక్కడ కాస్ థీటా అంటే కూడా కాస్ థీటా, ఇక్కడ కూడా ఎల్సిఎం ఏంటి, సైన్ థీటా అనేది ఎల్సిఎం అవుతుంది. సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్, సో కాస్ థీటా మైనస్ 1 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, కాస్ థీటా సైన్ థీటా. ఓకే, ఇది ఇక్కడ రాసేస్తాం. కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ ఇప్పుడు చూద్దాం ఏమి, ఇదంతా ఏ అనుకోండి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అంతా ఏ అనుకోండి. నెక్స్ట్ సైన్ థీటా, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కూడా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అంతా ఏ, ఇది ప్లస్ బి, ఇది మైనస్ బి. ఇట్లా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఏమి, ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్, ఇదంతా ఏ, సో హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే 1 కదా, బి అంటే ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ మైనస్ 1 అంటే ఇది ఫైనల్గా బి అంటే 1. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ రాసేస్తాం సార్, ఇది ఇక్కడ రాస్తే ఉండేది 1 బై cos theta into sin theta, cos theta into sin theta into a plus b whole square, మళ్ళీ ఫార్ములా a plus b whole square. a plus b whole square అంటే ఏంటి, a square plus b square plus 2ab. a అంటే cos theta, b అంటే sin theta, ఏంటి cos square theta plus b square plus ఉంది కాబట్టి plus 2ab plus 2 sin theta cos theta minus 1, that equals to 1 by cos theta into sin theta into, this is the one, plus 2 sin theta cos theta minus 1, plus 1 minus 1 will get cancelled. The minus 1 is, so it plus 1, plus 1 minus 1 will get cancelled. Remaining is 1 by cos theta into sin theta into came in 2 sin theta cos theta, 2 sin theta cos theta, so sin theta cos theta will get cancelled. That equals to 2 is the answer. Which one is correct, ma? This is the 2 is the correct answer. Okay, correct option is C. Next, third one ఏముంది చూడండి ఒకసారి. థర్డ్ వన్ ఏముంది, నెక్స్ట్ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. సీకెంట్ అని అంటే ఏంటి, మనం ఇక్కడ కూడా అన్నీ ఒకే దాంట్లో చేంజ్ చేస్తాం, సైన్ కాజులకి చేంజ్ చేద్దాం. సీకెంట్ ఏమని రాయొచ్చు, 1 బై కాజ్ అని రాయొచ్చు, 1 బై కాజ్ ఏ ప్లస్ ట్యాన్ ఏని సైన్ ఏ బై కాజ్ ఏ, సైన్ ఏ బై కాజ్ ఏ ఇంటూ
1 మైనస్ సైన్ ఏ అని రాయండి ఇక్కడ 1 మైనస్ సైన్. ఇప్పుడు ఎల్సిఎం ఏంటి ఇక్కడ కాజ్ ఏ ఇస్ ద ఎల్సిఎం కాజ్ ఏ. ఇక్కడ ఏమొస్తుంది రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్. ఇప్పుడు చూడండి 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ సార్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాజ్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఐడెంటిటీ కాజ్ స్క్వేర్ ఏ కాజ్ స్క్వేర్ ఏ బై కాజ్ ఏ. కాజ్ స్క్వేర్ will get cancelled. The answer is cos A. Which one is cos A? Option D is the correct choice. Okay? Correct answer కదా. So cos A. Next, final one. Fourth one ఏంటి 1 plus tan square A by 1 plus cot square A. ఫైనల్గా tan కాట్లే కానీ కాట్స్ ట్యాన్లే కానీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 1 plus tan square A by 1 ప్లస్ ఇక్కడ ఏముంది కాట్ కదా ట్యాన్ రాదు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. దిస్ ఇస్ ద డినామినేటర్ దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై ఎల్సిఎం ఏంటి ఇక్కడ డినామినేటర్లో ట్యాన్ స్క్వేర్ ఏ అని డినామినేటర్ ఎల్సిఎం కూడా ఇక్కడ ఓకేనా రైట్. ఎల్సిఎం ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ న్యూమరేటర్ ఎలిమినేటర్ రెండే పోతాయి క్యాన్సిల్ అవుతాయి అంటే ఏంటి ఇవి రెండు క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకు ట్యాన్ స్క్వేర్ ఏ అనేది మిగిలింది. సో ఆన్సర్ ఈజ్ డి. దిస్ ద ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్